సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా రిపీట్ సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా ఎవరిదో భూమి దర్జాగా ఆక్రమించేస్తూ ఉంటారు కబ్జారాయుళ్ళు. ఇంకొందరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా భూదందాలకు కూడా పాల్పడుతూ ఉంటారు. ప్రభుత్వ భూములను అప్పనమంగా ఆక్రమించేస్తూ ఉంటారు. అయితే ఇకపై వారి ఆటలు సాగబోవా? భూ కబ్జాలకు పాల్పడితే ఇక అంతే సంగతుల? కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా శిక్షలు ఉండబోతున్నాయా? ఇక భూ రాబందులు తప్పించుకునే ఛాన్సే లేదా? పగడ్బందీ చట్టాన్ని తీసుకొస్తున్న కూటమి సర్కార్ కబ్జారాయుళ్లకు చెక్ పెట్టనుందా? భూ కబ్జా ఈ పేరు అనాదిగా వినపడుతూనే ఉంది. అది ప్రైవేటు భూమి అవ్వచ్చు, ప్రభుత్వ భూమి అవ్వచ్చు. కబ్జాకోరుల కన్ను పడింది అంటే ఇక అంతే సంగతులు. దర్జాగా ఆక్రమిస్తుంటారు కబ్జారాయులు. కొంతమంది అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను రాయించుకుంటూ ఉంటారు. పేదల భూములను ఆక్రమించుకుంటారు. మరి వారిపై ఇప్పటి వరకు చర్యలేమైనా ఉన్నాయా అంటే అటువంటి ఏమీ కనిపించవు. పెద్దలు పేదల భూములను ఆక్రమించుకుంటారు. మరి వారిపై ఇప్పటి వరకు చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే అటువంటివి ఏమీ కనిపించవు. ఎందుకంటే పేదల భూములు కొట్టేసిన పెద్దలను ఎదిరించడానికి పేదలకు వ్యవస్థలు సహకరించడం లేదు. కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక గాని ఆర్థిక స్తోమత గాని ఉండదు. దీంతో కబ్జారాయుళ్లు పేదల భూములను దర్జాగా ఆక్రమించేస్తున్నారు. ఇక ప్రభుత్వ భూములను అయితే అధికారంలో ఉన్న కొంతమంది నాయకులు తమ పేరుతో బదిలీ చేయించుకుంటూ ఉంటారు. అందుకు కొంతమంది అధికారులు కూడా సహకరిస్తూ ఉంటారు. చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని చాలామంది కబ్జారాయుళ్లు భూములను దర్జాగా దోచేస్తున్నారు. కబ్జారాయుళ్లను ఢీకొనే శక్తి లేక చాలామంది బాధితులు భూములు వదిలేసుకుంటున్న దుస్థితి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏం చేయాలో పాలుపోదు. రూపాయి కూడబెట్టి 2 సెంట్లు భూమి కొనుక్కుంటే దాన్ని కూడా ఆక్రమించేస్తుంటారు కబ్జారాయుళ్లు. అయితే చాలామంది బాధితులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇకపై కబ్జారాయుళ్ల ఆటలు సాగవు. ఇష్టం వచ్చినట్లుగా భూములు దోచేస్తామంటే ఇకపై కుదరదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం అలాంటిది. మరి భూ కబ్జాలకు పాల్పడితే 14 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షను విధించే చట్టాలను తీసుకొస్తోంది కూటమి సర్కార్. భూములు అన్యాయంగా కబ్జా చేసినట్టు తేలితే శిక్ష తప్పదు. అంతేకాదు బాధితులకు కూడా భూ కబ్జాకోర్ల నుంచే పరిహారం చెల్లించే చట్టాలు తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఉత్తరాంధ్ర, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ముఠా, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భూ అరాచకాలు గత 5 ఏళ్లలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు చేస్తున్నారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆరోపణలు చేశాయి. అయితే ఇప్పుడు తీసుకొచ్చే కొత్త చట్టంలో వైసీపీ హయాంలో కబ్జాకు గురైన భూములను తిరిగి రికవరీ చేసే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఏపీలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి సంబంధించిన నాయకులు, అధికారులను నయానో భయానో బెదిరించి మరీ తమ పేరిట రాయించుకున్నారని తెలుగుదేశం, జనసేన ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వారందరికీ కఠిన శిక్ష తప్పదని అంటున్నారు. ల్యాండ్ మాఫియాను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం పగడ్బందీ చట్టాన్ని తీసుకొస్తున్న తరుణంలో సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అర్ధబలం, అంగబలంతో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా కట్టడే లక్ష్యంగా సామాన్యుల ఆస్తులకు రక్షణ కవచంలాగా నూతన ఆక్రమణల నిషేధిత చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల భూ అరాచకాలపై గళమెత్తారు. గత 5 ఏళ్లలో అనేక సభల్లో పవన్ వైసీపీ నేతల భూ అరాచకాలను ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ కబ్జారాయుళ్లను కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. ఒక్కసారి చూస్తే ఇప్పటి వరకు ఇష్టారీతిన భూ కబ్జాలతో ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొట్టారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాతో పాటు
అటు పల్నాడు, ఉత్తరాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇటు బాపట్ల జిల్లాల్లో ల్యాండ్ మాఫియాకు సంబంధించిన కబ్జాదారులు రాజకీయ పలుకుబడితో పాటు పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని మరీ యథేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగించేవారు. ఎవరైనా వీరి అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేసేవారు. కోర్టులకు వెళితే ఎన్నేళ్లకు కేసు తేలుతుందో అర్థం కాక కొందరు, కోర్టులకు వెళ్లలేక మరికొందరు, కోట్ల ఖరీదైన ఆస్తులను వదులుకోలేక ఇంకొందరు, అలాగని న్యాయ పోరాటం చేయలేక సతమతమవుతూ వచ్చారు. అంతేకాక ఎవరైనా వారిని ధీటుగా ఎదుర్కొని పోలీసులకు ఫిర్యాదు చేసినా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని స్టేషన్ బెయిల్పై వచ్చి ఆయా భూ యజమానులకు హెచ్చరికలు చేస్తూ తమ భూ కబ్జాల పర్వం కొనసాగిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో ల్యాండ్ మాఫియా, కొంతమంది అధికారులు, మరికొందరు పోలీసులు చేతులు కలిపి భూ కబ్జాలను తెలివిగా సివిల్ వివాదమంటూ ఉన్నతాధికారులను, చివరకు చట్టాన్ని సైతం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసి కోట్ల ఖరీదైన అమాయకుల భూములను అప్పనంగా కొట్టేసిన ఉదంతాలెన్నో ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, ఉత్తరాంధ్ర, గుంటూరు జిల్లాల్లో భూమాఫియా రెచ్చిపోయింది. ఖరీదైన భూములను కొట్టేశారు. ఓవైపు ప్రభుత్వ అసైన్డ్ భూములు, చుక్కల భూములు లాంటి వాటిని తమ మాయాజాలంతో చేతులు మార్చుకున్నారు. పేదలు, అమాయకుల ఆస్తులను తప్పుడు రిజిస్ట్రేషన్లతో వశం చేసుకున్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన రాష్ట్ర కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించారు. గడిచిన 5 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదుల్లో 80% పైగా ల్యాండ్ మాఫియా సాగించిన భూ కబ్జాలపైనే రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. మరోవైపు నాడు అధికారాన్ని వెలగబెట్టిన వారిలో అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక పదవుల్లో ఉన్న నాయకులు, వైసీపీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను తమ పేరిట, తమ అనుయాయుల పేరిట బినామీ పేర్లతో కొట్టేశారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం ల్యాండ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుని పకడ్బందీగా భూ కబ్జా నిషేధిత చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది నెలల్లో ఈ చట్టం అమల్లోకి రాబోతోంది. అమాయకులు, వృద్ధులు, ఎన్ఆర్ఐల భూములపై కన్నేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి వివాదం సృష్టిస్తే కోర్టుల చుట్టూ తిరగలేక వారే దారికి వస్తారులే అని ఇప్పటిదాకా భూములు కొల్లగొట్టిన ల్యాండ్ మాఫియా ఆటలు ఇక సాగవు. కొత్తగా రాబోతున్న చట్టం ప్రకారం ఏ వివాదమైనా సరే 6 నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు మాదిరిగా కేసు కొట్టేయడం కాదు. భూమి ఆక్రమించినట్టు తేలితే నిందితుడిపై కఠిన చర్యలు ఉండనున్నాయి. నిందితుడికి 14 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించనున్నారు. అంతేకాదు ఆక్రమించిన భూమి విలువతో పాటు 3 రెట్ల వరకు నిందితుడి నుంచి నష్టపరిహారం వసూలు చేయనున్నారు. ఇందుకుగాను ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆయా కోర్టుల్లో కేవలం భూ కబ్జా కేసులు మాత్రమే విచారించనున్నారు. ఇక భూ ఆక్రమణలకు సంబంధించి ఆయా కోర్టులే డైరెక్ట్గా సుమోటోగా కేసుల విచారణ చేపట్టే అధికారాలు కూడా కల్పించనున్నారు. భూ కబ్జాలకు పాల్పడే మాఫియాకు ఏమాత్రం అవకాశం, లొసుగులకు ఆస్కారం లేకుండా కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది కూటమి సర్కార్. వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై పోరాటాలు చేశారు. సెటిల్మెంట్స్, ల్యాండ్ కబ్జాలు వంటి వాటిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు జనసేనాని. వైసీపీకి అడ్డుకట్ట వేయడానికే తమతో కలుపుకుని టీడీపీ, బీజేపీలతో కూటమిని ఏర్పాటు చేశారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన ఒక్కొక్క అరాచకాన్ని వెలికితీస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం వెనుక జనసేనాని కీలక పాత్రను పోషిస్తున్నారు. అటు సోషల్ మీడియా సైకోలనే కాకుండా ఇటు భూ కబ్జాకోర్లను అదుపు చేసేందుకు కూడా కఠిన చట్టాలు తీసుకొచ్చేలా పవన్ తన వంతు పాత్రను పోషిస్తున్నారు. వైసీపీ పాలిట పవన్ యమకింకరుడిలా మారారా? వైసీపీ హయాంలో జరిగిన భూ భాగోతాలన్నీ బయటకు రాబోతున్నాయా? పేదవాళ్లకు ఒక రకంగా, పెద్దోళ్లకు ఇంకో రకంగా చట్టాలు పనిచేస్తున్నాయి అన్నది తరచుగా వినివచ్చే ఆరోపణ. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరాక
పవన్ కళ్యాణ్ చెప్పినట్లే వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. తప్పు చేస్తే ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలి అన్నది పవన్ అభిమతం. అందుకు చట్టాలను కఠినంగా పదునుగా మార్చాలని పవన్ ఎప్పుడో చెప్పారు. వైసీపీ నేతల పాపాలకు తగిన శిక్ష తప్పదని జగన్ హయాంలోనే హెచ్చరించేశారు పవన్. కూటమి అధికారంలోకి వచ్చాక దేనికి లొంగని ఎవరికీ భయపడని సిన్సియర్ ఆఫీసర్లను వెతికి మరీ తెస్తున్న పవన్ కళ్యాణ్ వ్యవస్థలో పలు మార్పులకు తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తెచ్చిన మార్పు ఎవరూ ఊహించనిది. అందరూ నాయకులానే పవన్ కూడా ఏదో సాధారణ పరిపాలన చేస్తారులే అని కొందరు భావించగా, ప్రజల నమ్మకాలను మించి తనదైన పంథాలో నీతి నిజాయితీలతో వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే దిశగా పవన్ రాజకీయం, అదేవిధంగా పరిపాలనా విధానం కొనసాగుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జగన్ని ఓడించిన ఆయన పాలనలో జరిగిన దారుణాలన్నింటినీ ఒక్కొక్కటిగా కనుగొని వాటిపై విచారణ జరిపించి నష్ట నివారణ చర్యలు చేపట్టడమే పవన్, చంద్రబాబులకు పెద్ద పనిగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే జగన్ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు స్పెషల్ ఆఫీసర్లను ఏపీకి రప్పిస్తుండడం సంచలనంగా మారింది. అంతేకాదు అరాచక శక్తుల కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నారు. భూకబ్జాలు మాత్రమే కాదు, జగన్ హయాంలో ఇంకా అనేక అవకతవకలు జరిగాయని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. అయితే వాటన్నింటినీ కూటమి సర్కార్ బయటకు లాగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే తప్పు చేసిన వారిని వదిలేదే లేదని అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కూడా తప్పు చేసిన వారు తప్పించుకోలేరని చెప్పిన సంగతి తెలిసిందే. ఎక్కడ ఏ శాఖలో ఏ తప్పు జరిగిందో, ప్రజాధనం ఎవరు దుర్వినియోగం చేశారో అంతా లెక్కలతో సహా సిద్ధం చేస్తోంది కూటమి సర్కార్. త్వరలో అందరి లెక్కలు తేల్చబోతోంది ప్రభుత్వం. ప్రస్తుతం అమల్లో ఉన్న భూ ఆక్రమణల చట్టం 1982లో తీసుకొచ్చింది. గత 25 ఏళ్లుగా ఆ చట్టం అమలు ఊసేలేదు. చట్టం అమలు కాకపోవడంతో దురాక్రమణదారులు రెచ్చిపోతున్నారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. వీరికి కొందరు రెవెన్యూ అధికారులు సహకరించి రాత్రికి రాత్రే భూ రికార్డులు మార్చేస్తున్నారు. అక్రమార్కులకు రాజకీయ నేతలు కూడా తోడవడంతో చట్టం అమలు చట్టుబండలైంది. కొందరు ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ భూముల రికార్డులను మార్చేసి అమ్ముకున్న ఉదంతాలున్నాయి. జగన్ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతలు కబ్జాకోరులు రెచ్చిపోయారు. ప్రభుత్వ, ప్రైవేటు తేడా లేకుండా విలువైన భూములను స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అసైన్డ్ భూముల రక్షణకు చర్యలు తీసుకుంటోంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు జూలైలో ప్రకటించారు. ఏదైతే గతంలో 1982 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఉందో దాన్ని సవరించి నూతనంగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా తీసుకురాబోతా ఉందో అధ్యక్ష, నిన్ననే మనం అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 1982 ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చి కేవలం అర్బన్ ప్రాంతానికే ఉండేది. కాకపోతే రూరల్ ప్రాంతాల్లో కూడా విలువలు పెరిగిన తర్వాత గత 5 సంవత్సరాల పాలకులు దాన్ని భూముల్ని చాలా అన్యాక్రాంతం చేశారు. కాబట్టి చీఫ్ జస్టిస్ కంకరెన్స్తో సపరేట్గా దీనికి కోర్ట్స్ పెట్టడం కానీ అలాగే శిక్షను కూడా అధ్యక్ష 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు శిక్ష పడే విధంగా కూడా ఈ యొక్క కొత్త చట్టం తీసుకొస్తున్నదో అది కౌన్సిల్లో కూడా రాబోతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మొన్న 6వ తారీఖునే ఇది ఒక మన క్యాబినెట్లో పాస్ అవడం జరిగింది, ఆమోదించడం జరిగింది అధ్యక్ష. అలాగే శాసనసభలో కూడా నిన్న ప్రవేశపెట్టాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మూలంగా అధ్యక్ష ఏదైతే ఈ కబ్జాకోరులు ఉన్నారో, ఎవరైతే భూ ఆక్రమణ చేశారో వాళ్ళందరికీ గుండెల్లో దడ పుట్టించాలి. అలాగే భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా పేదవాళ్ళు ప్రతి ఒక్క సెంటిమెంట్ ఎమోషన్ అధ్యక్ష వాళ్ళ భూములు లాక్కుని అన్యాక్రాంతం అవ్వకూడదని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ పెద్దందరూ మాట్లాడుతున్నారు లిక్కర్ గురించి, ల్యాండ్ గురించి ఏదో తక్కువ మాట్లాడితే వాళ్ళకే మంచిది అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాలు శాండు, మైనింగు, లిక్కరు, ల్యాండు దీంట్లో అత్యయంగా అన్యాయం జరిగిందనేది తెలిసే ఈ రాష్ట్ర ప్రజలు ఆ పరంధాముడు వాళ్ళకి 11 ఇచ్చాడు సార్ అసెంబ్లీలో ఎలక్షన్లో.
రాష్ట్రంలో జరిగిన భూ కబ్జాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేశారని మంత్రి విమర్శించారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ ద్వారా 8,305 ఎకరాలు కబ్జా జరిగినట్లు ఫిర్యాదులు అందాయని మంత్రి అనగాని తెలిపారు. 7,873 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు గుర్తించామన్నారు. కబ్జాకు గురైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములపై పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. భూ కబ్జాలు అరికట్టేందుకు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నామని, భూ కబ్జాలకు పాల్పడిన వారికి 10 నుంచి 14 ఏళ్ల శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందని, కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా శిక్షలుంటాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతికి సంబంధించి ఆధారాలు బయటపడుతున్నాయి. విచారణలో అప్పటి అధికారులు, నాయకుల ఘనకార్యాలపై నివేదికలు రెడీ అయ్యాయంటున్నారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూటమి పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చాక ఆ నిర్వాకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సీనియర్స్గా దృష్టి సారించి విచారణలకు ఆదేశించారు. ఇప్పుడు ఆ సిఐడి, ఇతర నిఘా సంస్థల విచారణలన్నీ చివరి దశకు చేరి నివేదికలు తయారయ్యాయంటున్నారు. ముఖ్యంగా భూ అక్రమాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాక కూడా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వంలోని అవకతవకలు బయటకు రాకుండా ఫైల్స్ దహనం కేసులు చోటు చేసుకున్నాయి. అంటే అధికారుల ప్రమేయం లేకుండా ఇలాంటివి జరిగే ఛాన్స్ లేదు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసుకు పథకం ప్రకారమే నిప్పు పెట్టారని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరించారని తేలింది. ఈ అక్రమాలను సమాధి చేసేందుకే ఆఫీసుకు నిప్పు పెట్టారని విచారణలో గుర్తించింది. పెద్దిరెడ్డి కుటుంబం, ఆయన అనుచరుల భూ కబ్జాలు బయటకు రాకుండా ఉండేందుకు పక్కా పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు పెట్టారని విచారణలో తేలింది. అయితే కూటమి సర్కార్ తెస్తోన్న చట్టం ఇటువంటి అక్రమార్కులను కటకటాల వెనక్కు పంపడం ఖాయమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అధ్యక్ష. మదనపల్లి గురించి కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. మదనపల్లిలో అందరికీ తెలిసింది అధ్యక్ష, 13,000 ఎకరాల దాకా తప్పుడు లెక్కలతో ఫ్రీ హోల్డ్ చేసి పేరు మార్చాలని ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చింది అధ్యక్ష. దాంట్లో 500 ఎకరాలు ఆల్రెడీ పూర్తి అయ్యిందని చెప్పేసి కూడా మనకు నిర్ధారణలో వచ్చింది అధ్యక్ష. తప్పకుండా అధికారులు అవ్వచ్చు, లేదా ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, ఎవరైతే తప్పులు చేశారో తప్పకుండా వారికి శిక్ష పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఎంతటి వారున్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది సమస్య లేదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సోషల్ మీడియా పోస్టులైనా, భూ కబ్జాలు, ఏ అరాచకాలైనా సరే, తప్పు ఎవరు చేసినా సరే ఇకపై కఠిన శిక్షలు తప్పవు. గత ప్రభుత్వంలో జరిగిన దానికి భిన్నంగా కూటమి సర్కారు ఉపేక్షించేదే లేదు అంటోంది. ఎవరు తప్పు చేసినా తాట తీస్తామని హెచ్చరిస్తోంది. మరి కూటమి సర్కారు మున్ముందు ఇంకా ఎటువంటి మార్పులు తీసుకురానుందో, వ్యవస్థలో ఇంకెన్ని సంస్కరణలు తీసుకొస్తారో వేచి చూడాల్సిందే. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.